హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగానే ఉన్నారనుకుంటున్నా. సో చాలామంది అయితే అడుగుతున్నారనమాట, ఎంతగానో ఎదురు చూస్తున్నారు ఎప్పుడెప్పుడా అని. సో ఏపీ డిఎస్సి 2025కి సంబంధించి ఎంతో ఆతృతగా హాల్ టికెట్స్ కోసం అయితే ఎదురు చూస్తున్నారనమాట. సో యాక్చువల్గా డేట్స్ చూసుకున్నట్లయితే మనకు మే 30 అంటే 30వ తేదీన మనకు యాక్చువల్గా హాల్ టికెట్స్ అనేటివి రిలీజ్ అయితే చేయాల్సి ఉంది. కాకపోతే మనకు 30వ తేదీన చూసుకున్నట్లయితే ఇవాళ హాల్ టికెట్స్ అనేటివి అయితే రిలీజ్ అయితే చేయలేదు. సో చాలామంది అయితే అడుగుతున్నారనమాట, డౌట్లో అయితే ఉన్నారు, టెన్షన్లో అయితే ఉన్నారు. సో ఏమైనా పోస్ట్ పోన్ చేసే ఛాన్స్ ఉంటుందా ఎగ్జామ్ అనేది? సో కేవలం అందుకే హాల్ టికెట్స్ అనేటివి ఇంకా అయితే రిలీజ్ చేయలేదు. సో ఈ విధంగా చాలామంది అయితే ఆలోచిస్తున్నారు. ఇంకొంతమంది చూసుకున్నట్లయితే సో రేపు లేదా ఇంకా లేట్ అయితే అవుతుంది, కానీ హాల్ టికెట్స్ రిలీజ్ చేస్తారు. రిలీజ్ చేస్తారా లేదా, ఎప్పుడు రిలీజ్ చేస్తారు, క్లారిటీ అయితే ఇవ్వండి అని అయితే కామెంట్స్లో అయితే అడిగారనమాట. సో ప్రజెంట్ ఇప్పటివరకు చూసుకున్నట్లయితే మనకు వచ్చిన అప్డేట్ ఏంటంటే టెక్నికల్ ఇష్యూస్. ఇదైతే మనకు చాలా రోజుల తర్వాత ఫస్ట్ టైం పెడుతున్నారు కదా మెగా డిఎస్సి అనేది. కాబట్టి వెబ్సైట్లో మనకు హాల్ టికెట్స్ అన్నీ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దీనికైతే కొద్దిగా టైం అనేది పడుతుందన్నమాట. ఆబ్వియస్లీ వెంటనే ప్రాసెస్ అనేది చేయడానికి కూడా కష్టమైతే అవుతుంది. కాబట్టి చాలామంది నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే మనకు లేట్ అయితే అవ్వచ్చు, కానీ రేపు అంటే మనకు చెప్పిన రోజు కన్నా సపోజ్ 30వ తేదీ చెప్పారనుకోండి, వితిన్ 24 అవర్స్లోనే మనకు 24 గంటల లోపే అంటే ఒక రోజు తరువాత హాల్ టికెట్స్ అనేటివి రిలీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. చేస్తారు ఖచ్చితంగా అని అయితే చెప్తున్నారు. చాలామంది అయితే పోస్ట్ పోన్ ఏమైతే చేసే ఛాన్స్ ఉంటుంది ఎగ్జామ్ అనేది. ఇన్ కేస్ పోస్ట్ పోన్ చేస్తే మాత్రం మనకు హాల్ టికెట్స్ కూడా లేట్ అయితే అవుతాయి కదా అని అయితే కూడా ఆలోచిస్తున్నారు. ఆ కోణంలో ఆలోచిస్తే కూడా మనకు యాక్చువల్గా జరగచ్చు. ఇన్ కేస్ మనకు పోస్ట్ పోన్ అయితే మాత్రం నేనైతే మన యూట్యూబ్ ఛానల్లో అప్డేట్ అయితే ఇస్తాను. మీరు ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి, వీడియో లైక్ చేయడం మర్చిపోకండి, సపోర్ట్ చేయండి.